కాళ్లు మొక్కుతాం మా వాళ్ళ ఆచూకీ చెప్పండి అంటూ సిగాచి కంపెనీ బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. ఘటన జరిగి 4 రోజులకు వస్తున్నా తమ వారి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో ఆందోళన చెందుతున్న వారు పోలీసుల కాళ్లపై పడి తమ కుమారుడిని చూపించాలని బోరుమంటున్నారు. ఉండడానికి ఒక కొడుకే, ఇద్దరు అక్క చెల్లెలు, అది ఒకటి అడ్డిది ఉంది. తండ్రి ఏమో అక్కడ చేసేట కిరాయికుంటున్నారు. ఇప్పుడు 4 రోజులే మేము తిరుగుతున్నాం. మీరు అందరూ అట్లా నిలబడితే గేట్లు అన్ని బంద్ చేస్తారు సారు. అక్కడ పని ఎట్లా చేస్తారు? ఒక్కటి పెట్టిడు, అది మెల్లగా నడుస్తుంది బండికి. మీరు జల్జల్ చేయండి. ఇంత ఇంత మీరు అప్పుడు చేనికి వచ్చింది, ఇప్పుడు తేనికి వస్తలేదా? హైదరాబాద్ తెచ్చి ఎన్నెన్నో బిల్డింగ్ 100 అంతస్తు బిల్డింగ్ పలగొట్టి అంతా మీరు క్లీన్ చేయనికి వస్తలేదా? ఎక్కడ వాళ్ళు రాసుకునేదే ఖాళీ చెప్తాం, పేర్లు రాసుకొని ఏం చేస్తారు? అక్కడ తీయండి, బయటికి తీసి ఈ మాల్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అంటే మనకు కంటికి కనిపిస్తుంది. ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు? అదే ఎందుకు చేస్తలేరు? 1, 2 పెట్టిండ్రు సారు, పెట్టిండ్రు కానీ జల్దీ తీయండి. కాళ్లు మొక్కుతాం మా వాళ్ళ ఆచూకీ చెప్పండి అంటూ సిగాచి కంపెనీ బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. ఘటన జరిగి 4 రోజులు కావస్తున్నా తమ వారి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో ఆందోళన చెందుతున్న వారు పోలీసుల కాళ్లపై పడి తమ కుమారుడిని చూపించాలని బోరుమంటున్నారు. దుర్ఘటనలో తమ వారి ఆచూకీ తెలియరాలేదంటూ సిగాచి కంపెనీ ఎదుట బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులైనా సరే తమ వాళ్లు దొరికే వరకు ఇక్కడే ఉంటామని ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. అనుష, సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి వివరాలు తెలియక కుటుంబ సభ్యులైతే తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే పరిశ్రమ ప్రమాదం జరిగిన రోజు 143 మంది విధులకు హాజరయ్యారని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు చాలా మంది మృతదేహాలు అయితే లభించడం లేదు. దీంతో మృతుల కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలకు సంబంధించిన వారు, వారి కుటుంబీకులు మృతుల కోసం, మృతదేహాల కోసం అయితే ఇక్కడ పరిశ్రమ ముందు పడిగాపులు కాయడం, తర్వాత ఆసుపత్రుల ముందు వేచి చూడడం వాళ్ళకు రోజు తరచు కార్యక్రమం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడం మృతుల కుటుంబీకులను ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ సిగాచి పరిశ్రమల ప్రమాదంలో చనిపోయారో ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం అయితే 38 మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ అనఫిషియల్ గా 48 మంది ఇప్పటి వరకు మృతదేహాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అంటే మృతదేహాలు అయితే వచ్చాయి, కానీ ఎవరి మృతదేహం ఎవరిది అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. 18 మంది డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ మృతదేహాలను అయితే అప్పగించారు. మరో 18 మందికి మృతదేహాలకు డిఎన్ఏ టెస్ట్ చేశారు, వాటి ఫలితాలు రావాల్సి ఉంది. ఇవి కాకుండా ఇంకా ఈరోజు 2 మృతదేహాలు వెలువడ్డాయని అధికారులు చెప్తున్నప్పటికీ ఇంకా 10 మృతదేహాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ మృతదేహాల గుర్తింపు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ 48 మంది కాకుండా వీళ్ళు ఏదైతే లిస్ట్ అవుట్ చేశారో ఎంతమంది చనిపోయారని, ఆ లిస్ట్ అవుట్ చేసిన దానిలో చాలా మంది పేర్లు లేవు. అంటే కంపెనీకి విధులకు హాజరయ్యారని కుటుంబీకులు చెబుతున్నారు, కానీ అక్కడ వీళ్ళు ఇచ్చిన జాబితాలు అయితే అటెండెన్స్ లిస్ట్ లో మాత్రం వారి పేర్లు లేకపోవడంతో అసలు వారు ఏమయ్యారని చెప్పి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు కాళ్ళ వేళ్ళ పడిన పరిస్థితి మనం పరిశ్రమ దగ్గర చూడవచ్చు. ముఖ్యంగా ఈ పరిశ్రమకు సంబంధించి నేను యాజమాన్యం వచ్చి నా మొక్కుబడిగా ప్రకటనలు చేసి వెళ్ళింది, కానీ భద్రతా చర్యల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇంత పెను ప్రమాదం జరిగిందని ఇక్కడైతే బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయిన వారు ఉన్నారో వారి కుటుంబీకులకు సంబంధించి తక్షణమే వివరాలు అందించకపోతే వాళ్ళు మేమేమైనా చేసుకుంటామని చెప్పి బెదిరించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ప్రభుత్వం కావచ్చు, అటు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే శిథిలాల తొలగింపు ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. అంటే శిథిలాల తొలగింపులో భాగంగా కొంతమంది విడి భాగాలు, కాళ్ళు చేతులు విడి భాగాలు దొరుకుతున్నాయి. కొంతమంది ఐడెంటిటీ కార్డ్స్, తర్వాత వారి సెల్ ఫోన్స్, ఇలా రకరకాల వస్తువులు దొరికాయి.
వాటి ఆధారంగా కొంతమంది దంతాలు ఎముకల ఆధారంగా కూడా DNA టెస్ట్ పంపుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మంది మృతదేహాలు లభించకపోయే అవకాశం ఉన్నది. ఇక పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున 500 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉన్న సమయంలో రియాక్టర్ పేలడంతో ఆ సమీపంలో ఉన్న రియాక్టర్ కు అత్యంత సమీపంలో ఉన్న వారు కాలి బూడిదైపోయి ఉంటారు. అసలు వారి ఎముకలు కూడా ఆనవాళ్ళు లేని పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నిపుణుల కమిటీ ఇంతకుముందే ఈ కంపెనీని పరిశీలించింది. లోపల ఏ యంత్రాలు ఎలా ఎఫెక్ట్ ఎలా అయ్యాయి, బిల్డింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఈ రియాక్టర్ పేలక ముందు పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అయితే ఇక్కడికి వచ్చింది. నిపుణుల కమిటీ వాళ్ళు చర్చించి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే అంటే ప్రభుత్వం వీరికి 1 నెల రోజులు సమయం ఇచ్చింది అధ్యయనం చేయడానికి. ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేసిన తర్వాతే వారు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. బాధితుల ఆక్రందన మాత్రం ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే నగేష్, ఈ ఘటన జరిగి 4 రోజులు అవుతున్న మృతదేహాలను వెలికి తీయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది? మృతదేహాల వెలికితీత అనేది ఇది ఫార్మా కంపెనీ కాబట్టి ఏదైతే బాయిలర్ ఎక్కువ హీట్ తో ఉండి రియాక్టర్ పేలిన సమయంలో చాలా మృతదేహాలు అక్కడి నుంచి చాలా దూరంలో ఎగిసిపడడం ఒకటైతే, రెండోది సమీపంలో ఉన్న మృతదేహాలు ఖాళీ మొత్తం గుర్తించలే స్థితి, బూడిదైన స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోనే ఎవరైతే ఆ ప్రమాదం సమయంలో పరిశ్రమలో ఉంటారో వారికి సంబంధించిన చాలా వరకు విజువల్స్ కానీ వారికి సంబంధించిన ఏ ఎవిడెన్స్ కూడా దొరకడం లేదు. దీంతోనే పాత ఏదైతే సీసీ ఫుటేజ్ అంతకు ముందు పరిశ్రమలో వర్క్ చేసిన సీసీ ఫుటేజ్ ఏదైతే రికవరీ చేసుకున్నారో దాని ఆధారంగానే మృతులను గుర్తించే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చేంత వరకు ఎలాంటి సమాచారం ఇవ్వద్దనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల ఆక్రందనలో ఆందోళన నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాతే ఏవైతే ఈ ప్రమాదంలో బాధితులు ఉంటారో వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ బాధితులు అయితే ఆ విధంగా లేదని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆసుపత్రుల దగ్గర బాధితులకు సంబంధించి గతంలో ప్రైమరీగా ఆసుపత్రిలో గాయాల పాలై చేరిన వారు తర్వాత మరో ఆసుపత్రిలో చేరిన సందర్భంలో వారు కనిపించకుండా పోయారు. అంటే డెడ్ బాడీస్ కూడా లేని పరిస్థితి ఉంది. ఇంకో కొన్ని సందర్భాల్లో ఎవరైతే ఆంధ్ర ఇతర ప్రాంతాల నుంచి వచ్చారో వారిని కదిలిస్తే తమ కుటుంబీకులు అంటే తమ సోదరులు విధులకు హాజరైన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, అక్కడ లిస్ట్ లో పేరు లేదు, హాస్పిటల్లో చేరిన దాఖలాలు లేవు, పరిశ్రమలో ఉన్నట్టుగానే మాకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ అయితే ఎలాంటి సమాచారం లేకపోవడం అనేది కనీసం చివరి క్షణాల్లో మృతదేహం కూడా చూడలేని పరిస్థితి ఉందంటే ఇది ఎంత దారుణం అంత అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే అంత్యక్రియలు చేసుకోవడానికి కడసారి చూపు కోసం మృతదేహం కోసం రోజుల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ వారికి మృతదేహం అప్పగించలేని స్థితిలో ఇక్కడ పరిశ్రమ ఉందంటే ఆ ప్రమాద ఘటన ఎంత తీవ్రత ఉందో అనేది ఇక్కడ బాధితులు అయితే ఆక్రందనలతో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నగేష్, ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారా? అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం DNA పరీక్షల ఆధారంగా 18 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించింది. తక్షణ సాయంగా ప్రభుత్వం ఎవరైతే ఐడెంటిఫై చేసిన బాడీస్ ఉంటాయో వారి కుటుంబీకులకు ₹1,00,000 చొప్పున కలెక్టర్ చేతుల మీదుగానే అందించారు. ఇతర రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారు కొంతమంది ఉన్నారు. ఆ 18 మృతదేహాలు అయితే ఆయా కుటుంబీకులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారి స్వస్థలాలకు తరలించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. అయితే మరో 18 డెడ్ బాడీస్ DNA పరీక్షల ఫలితాలు ఈ రోజు వస్తాయని చెప్తున్నారు. వస్తే వారి కుటుంబీకులకు అప్పగించే అవకాశం ఉంటుంది. మొత్తంగా 48 మంది మృతి చెందినట్టుగా అనఫిషియల్ గా తెలుస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా 38 మంది డెడ్ బాడీస్ మాత్రమే ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినట్లుగా చెప్తుంది. ఇంకా 10 మంది మాత్రం మిస్సింగ్ కింద తెలుస్తుంది. అయితే పరిశ్రమలో హాజరైన వారు ఎంతమంది, ఆ రోజు మిస్సింగ్ అయిన వారు ఎక్కడ వెళ్లారనేది ఇంకా తేలాల్సింది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. ఒక్కొక్కరు తగ్గుతా ఉన్నారు.
కావాలా? మాకేం